హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో పచ్చి కొబ్బరి దొండకాయ ఫ్రై అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఎలా చేసుకోవాలో దాని ప్రిపరేషన్ ఏంటో అయితే చూసేద్దాము. మీరు ఒకసారి ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్లో తెలిపేయండి. ముందుగా అయితే ఒక పావు కిలో దొండకాయలు అయితే తీసుకొని వాటిని బాగా కడగాలండి. ఇవైతే నేను కొనుక్కొని వచ్చిన దొండకాయలు అయితే కాదండి, మా చెట్టుకు అయితే కాసాయి. మాకైతే దొండకాయ చెట్టు ఉంది, ఆ చెట్టు ఫ్రెష్గా కోసుకొని చేస్తున్నాను. కానీ ఇవి కొంచెం కాయ లావు ఉండేసరికి లోపలంతా కొద్దిగా పండిపోయినాయండి. అయినా కానీ ఫ్రై అనేది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. వీటిని బాగా కడిగి ఇలా పొడుగ్గా సన్నగా కట్ చేసుకోవాలి. మరీ లావుగా కట్ చేసుకోవద్దండి, వేగదు, టేస్ట్ పోద్ది. ఇలా సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు గ్యాస్ మీద ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్లోకి ఆయిల్ అనేది ఎక్కువ అవసరం లేదండి, ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే సరిపోతుంది. చూడండి, ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసేసుకొని ఇందులోకి మనము పోపు దినుసులు అయితే వేసుకోవాలండి. పోపు దినుసులు అంటే ఆవాలు, జీలకర్ర, శనగబ్యాళ్ళు వేసుకోవాలి. అలాగే ఒక 5-6 వెల్లుల్లి, ఒక 2 ఎండుమిర్చి, ఒక 2 పచ్చిమిర్చి, అలాగే కరివేపాకు కూడా వేసుకొని పోపు అనేది కొంచెం వేపుకోవాలి. చూడండి, ఇలా కొంచెం కరివేపాకు అనేది క్రిస్పీగా వేగిన తర్వాత ఇందులోకి దొండకాయలు మొత్తం మనం కట్ చేసుకున్న దొండకాయలు మొత్తం వేసేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇలా బాగా ఒకసారి కలిపేసిన తర్వాత మూత పెట్టేసుకొని ఒక 5-6 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోవాలి. ఇలా మూత పెట్టేసుకొని ఈలోపు ఇందులోకి మనము ఇలా పచ్చి కొబ్బరిని తీసుకొని ఇలా చూసారా, ఇలా తీసుకొని సన్నగా ముక్కలుగా చేసుకొని కట్ చేసి పక్కన పెట్టుకోవాలండి. చూడండి, నేనైతే బాగా వాష్ చేసుకొని ముందుగానే తర్వాత సన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటిని మిక్సీలో వేసుకొని ఇలా పొడిలాగా పట్టేసుకున్నాను. అవి పక్కన పెట్టేసుకొని ఈలోపు మనము ఇవైతే దొండకాయలు అయితే వేగాయో లేదో చూసుకుందాము. మూత తీసేసుకొని చూడండి, ఆల్మోస్ట్ చాలా వరకు దొండకాయలు అయితే వేగనీకి వచ్చేసాయి. ఇప్పుడు వీటితో పాటే ఇలా కొంచెం కలర్ మారిన తర్వాత ఇందులోకి మనం మిక్సీ పట్టిన కొబ్బరి అంతా వేసుకొని అందులోకి ఒక పావు టీ స్పూన్ పసుపు, అలాగే టేస్ట్ తగ్గ ఉప్పు వేసేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇలా మొత్తం కొబ్బరి మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. చూడండి, ఒక 2-3 నిమిషాలు ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని మళ్ళీ ఒక 5-6 నిమిషాల వరకు మధ్యలో మూత తీసుకుంటూ కలుపుకుంటూ వేపుకోవాలి. చూడండి, మూత తీసి చూపించేస్తాను. ఇలా మనకు ఈ కొబ్బరిలో నుంచి ఆయిల్ అనేది రిలీజ్ అవుతూ బాగా వేగుతుందండి. టేస్ట్ అయితే బాగా వస్తుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చూడండి, ఇలా బాగా కలిపేసుకొని మళ్ళీ మూత తీసుకున్న తర్వాత ఇందులోకి మనము కారం అయితే వేసుకోవాలి. చూసారా, బాగా వేగింది కదండి. ఇలా బాగా మనకు ఆయిల్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. పచ్చి కొబ్బరి కదండి, ఆయిల్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. ఇందులోకి స్పూను కారం అయితే వేసేసి బాగా కలుపుకోవాలి. సారీ అండి, నేను ముందుగా కొత్తిమీర కూడా కొంచెం వేసాను, వీడియో అయితే క్లిప్ మిస్ అయిపోయింది. కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకున్న తర్వాత కారం అయితే వేసి బాగా కలిపేసాను. చూడండి, ఇలా బాగా కలిపేసుకోవాలి. నేను మళ్ళీ అయితే కొత్తిమీర ఏం వేయలేదండి, అప్పుడు వేసిందేను. మీరు అంతా అయిపోయిన తర్వాత అయినా వేసేసుకోవచ్చు. ఇలా అయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. చూడండి, వేడివేడిగా రైస్లోకైనా, రోటీలలోకైనా, చపాతీలలోకైనా, లేదు పప్పుచారు, ఇలా రసంలోకి సైడ్ డిష్గా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉందో కమెంట్ చేయండి. నేనైతే కొంచెం రైస్లో అయితే వేసుకొని తింటున్నాను అండి. చాలా అంటే చాలా బాగుందన్నారు మా పిల్లలు కూడా తినేసి. మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన వీడియోను సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. టేస్ట్ అయితే సూపర్గా ఉందండి. మనం ఇలా పచ్చి కొబ్బరితో వండుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.